వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం టమోటా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నార్మల్‌గా టమోటా రైస్ చాలా వెరైటీస్‌లో చేస్తారండి. ఇది అందులో ఒక వెరైటీ అన్నమాట. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. అలాగే ఇంట్లో ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ అవి లేనప్పుడు ఈ విధంగా టమోటా రైస్ చేశారంటే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. అందుకోసం ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా నీట్‌గా కడిగి అరగంట ముందు ఈ విధంగా నానబెట్టుకోండి. బియ్యం అరగంట నానితే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ఎర్రగడ్డ, 2 పచ్చిమిర్చి, 2 టమోటాలు సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, కొత్తిమీర, పుదీనా కూడా వలిచిపెట్టుకోండి. అలాగే బిర్యానీ సామాన్లు చెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా అలాగే బిర్యానీ ఆకు కూడా తీసి ప్లేట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో 2 టమోటాలని 4 పక్షాలుగా కోసి మిక్సీ జార్‌లో మెత్తగా ప్యూరీలాగా చేసుకోండి. సో, ఈ విధంగా టమోటా ప్యూరీ వేసామంటే ఇంకా ఎక్స్‌ట్రా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టండి. అందులో 4 స్పూన్స్ ఆయిల్ అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదండీ! అవన్నీ వేసేసి అవి చిటపటలాడిన తర్వాత అందులో లైట్‌గా ఇంగువ కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి. ఎర్రగడ్డ హాఫ్ వేగిన తర్వాత అందులో ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయండి. కావాలనుకుంటే ఇందులోనే మనం ఆనియన్ కూడా కలిపి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. అది ఇంకో టేస్ట్ వస్తుందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు, అలాగే మనం టమోటాస్ ప్యూరీ చేసుకున్నాం కదండీ! ఆ ప్యూరీ కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. బాగా టమోటాస్ మగ్గాలనమాట. ఇది కూడా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు పొడి, ధనియాల పొడి అవి వేసుకున్నాము. లైట్‌గా పసుపు పొడి, అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి. మిరప్పొడి అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే అంతా మొత్తం బ్యాలెన్స్ చేసి చాలా బావుంటుందనమాట టేస్ట్. అందులోనే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. టమోటాస్ మగ్గేటప్పుడు ఏమన్నా అడుగంటుతుంది కదా! ఇలా పెరుగు వేసినప్పుడు అడుగంటకుండా మొత్తం ఫ్రీగా వచ్చేస్తుందనమాట. చూసారా టమోటాస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండీ! ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం ఇందులో వేయాలనమాట. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయండి. నార్మల్‌గా ఎసురు వేసి, ఎసురు కాగిన తర్వాత బియ్యం వేస్తారు. అది ఒక ప్రొసీజర్. ముందుగానే బియ్యం ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఎసురు పోసుకోవాలనమాట. ఇలా చేస్తే అన్నం బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున 2 గ్లాసుల నీళ్ళు ఎసురు పోసి, రుచికి సరిపడా కల్లులుప్పు వేసి, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఈ టైంలో ఒకసారి సాల్ట్ అది చూడండి. సరిపోయిందనుకుంటే కుక్కర్ మూత పెట్టేసి, హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసామంటే చూసారు కదా! ఈ విధంగా గుమగుమలాడే టమోటా రైస్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి దీన్ని కింద నుంచి పై వరకు అలా మిక్స్ చేశారంటే, ఈ కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా! అది అలాగే పైనే ఉండకుండా మొత్తానికి మిక్స్ అవుతుందనమాట. ఇప్పుడు దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ టమోటా రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.